అందరికీ నమస్కారం. నేను శ్రీ దేవసేన. మన తెలంగాణ ప్రభుత్వంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీ అందరి దగ్గరికి ఈ విధంగా రావటం చాలా ఆనందకరం. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కోవిడ్ యొక్క మహమ్మారి దృష్ట్యా పిల్లల విద్య అనేది దెబ్బతినకుండా ఉండాలని మన ప్రభుత్వం ఎన్నో రకాల ఆలోచనలు చేసి ఆఖరి స్టూడెంట్ వరకు కూడా మనం రీచ్ అవుట్ అవ్వాలి, ఎవరిని కూడా విద్యకు దూరం చేసే పరిస్థితి కలగకూడదనే ఒక ఉద్దేశంతో మన టీశాట్ కార్యక్రమాలు, టీశాట్ ఛానల్ ద్వారా టీవీలో విద్యను అందించే కార్యక్రమాలని మనం టేకప్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీవీ కార్యక్రమాలను వీక్షించే పిల్లలే కాకుండా టీశాట్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని చాలామంది పిల్లలు వీక్షించడం జరిగింది. నిజానికి మన టీశాట్ యాప్ యొక్క డౌన్లోడ్స్ దాదాపు 13 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అలాగే ఈ టీశాట్ వ్యూస్ 5.5 కోట్ల వ్యూస్ రికార్డ్ చేయడం జరిగింది. అంతేకాకుండా టీశాట్ యూట్యూబ్ ఛానల్లో కూడా చాలామంది ఈ కార్యక్రమాలను వీక్షించడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ దగ్గర పరికరాలు ఉండవో, అంటే ఒక ఫోన్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా లేని మారుమూల గ్రామాల్లో కూడా మనం రీచ్ అవుట్ అవ్వడానికి మన టీవీలో టీశాట్ యొక్క ఛానల్ ద్వారా మనం పోయిన సంవత్సరం చాలా అద్భుతంగా రీచ్ అవుట్ అవ్వడం వలన మనకి భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా మెచ్చుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమాలని మన టీశాట్ ఛానల్ ద్వారా జూలై 1వ తారీఖు నుంచి పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 వరకు 3వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు కూడా అందరి పిల్లలు ఈ కార్యక్రమాలని వీక్షించవచ్చు. అయితే 3 మాధ్యమాల్లో కూడా ఈ కార్యక్రమాలని మనం ప్రసారం చేయడం జరుగుతుంది. అది ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, ఈ 3 మాధ్యమాల్లో మనం ఈ కార్యక్రమాలని ప్రసారం చేస్తాం. అయితే ఈ సంవత్సరం మనం కొత్తగా తీసుకున్న ఒక చర్య ఏంటంటే దాదాపు 290 బ్రిడ్జ్ కోర్స్ లెసన్స్ని మనం తయారు చేయడం జరిగింది. ఈ తయారు చేస్తున్న ప్రక్రియలో ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటి అని అంటే, సపోజ్ మనకు ఒక 6వ తరగతి నుంచి 7వ తరగతికి వచ్చే ఒక స్టూడెంట్ ఉన్నారు. ఆ స్టూడెంట్కి బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే 6వ తరగతి నుంచి 7వ తరగతికి వచ్చేసరికి అంత అగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఏవైతే 6వ తరగతిలో నేర్చుకొని అతను ఉండాలో 7వ తరగతికి అవి బేసిస్గా ఏదైతే ముఖ్యంగా అవి లేని పక్షంలో ఆ క్లాస్లో అతను చదవలేని పరిస్థితి వస్తే అప్పుడు మనకి ఇబ్బంది కాకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ బ్రిడ్జ్ కోర్సులను తయారు చేయడం జరిగింది. అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ప్రీవియస్ క్లాస్ అన్నీ కూడా మనం మళ్ళొకసారి దాన్ని నెమరు వేసుకుంటూ ఆ కాన్సెప్ట్స్ అన్నిటినీ క్లియర్గా అర్థమయ్యేలాగా చర్యలు తీసుకోవడానికని చెప్పి ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ఈ విషయంలో నేను ముఖ్యంగా పిల్లలందరితో మనవి చేసేది ఏంటంటే, మనకి టీవీ ముందర కూర్చున్నప్పుడు ఇది నిజంగా మన పాఠశాలే, మన క్లాస్ రూమే అనుకుని దాని ముందర కూర్చున్నప్పుడు చాలా శ్రద్ధగా మీరు నోట్స్ రాసుకోవడం కానీ, డౌట్లు ఉంటే పక్కన రాసుకొని ప్రతి శనివారం మనం ఏదైతే డౌట్ క్లియరెన్స్ కార్యక్రమం పెడుతున్నామో అందులో పార్టిసిపేట్ చేయటం కానీ, లేదు మన టీచర్స్ ద్వారా ఈ డౌట్లను క్లారిఫై చేసుకోవడం ఫోన్ల ద్వారా, వాట్సాప్ గ్రూప్ల ద్వారా, ఇవన్నీ మనం పోయిన సంవత్సరం ఆల్రెడీ చేస్తున్నాం. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మరో సంవత్సరం కూడా ఈ రకంగా మనం మొదలు పెట్టుకున్నాము. ఇంకెన్ని రోజులు ఆన్లైన్ కార్యక్రమం చేస్తామో మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ పాఠశాలలు తెరవగలిగితే అది సంతోషమే. కానీ తెరవలేని పక్షంలో మాత్రం ఈ క్లాసెస్ని మనం చాలా శ్రద్ధగా నిర్వహించుకోవాలి, వీక్షించాలి. అందులో నేర్చుకున్నవన్నీ కూడా చాలా పకడ్బందీగా చేసుకోవాలి. దీనికి పిల్లల యొక్క సహకారం, పిల్లల తల్లిదండ్రుల యొక్క సహకారాన్ని నేను పేరున కోరుతున్నాను. అలాగే మన విద్యాశాఖలో ఉన్న టీచర్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తప్పకుండా మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ టీవీ చూసారా లేదా యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా వీక్షించారా లేదా, ఏ రకమైనా సరే తప్పకుండా వాళ్ళు ఈ కార్యక్రమాల్ని వీక్షించడం, అందులో పాఠం సరిగ్గా నేర్చుకోవటం, నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారనేది కూడా మీరు కొంత అసెస్మెంట్ చేయటం అనేది
వారం వారం జరిగేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను టీచర్స్ అందరినీ కూడా కోరుతున్నాను. ఈ రకంగా మనం చేసుకుంటే తప్ప టీవీలో ప్రసారం చేసే టీసాట్ కార్యక్రమాలు పిల్లలకి నిజంగా అర్థమయ్యాయో లేదో మనకి తెలిసే పరిస్థితి ఉండదు. కాబట్టి పోయిన సంవత్సరం కంటే కూడా ఇంకా పకడ్బందీగా ఈ కార్యక్రమాలను మనం ఈ సంవత్సరం నిర్వహించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ మరొకసారి జూలై 1 నుంచి మనం స్టార్ట్ చేస్తున్న ఈ టీసాట్ ద్వారా కార్యక్రమాలన్నీ తప్పకుండా వీక్షించాలని చెప్పి పేరు పేరున కోరుతూ సెలవు తీసుకుంటాం.